నమస్తే. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 26వ శ్లోకము. శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. సో ముందు శ్లోకాలలో చెప్పినట్టు రెండు మార్గాలలో వెళ్తారు. కర్మయోగులు, ఉపాసనా పరులు, ధ్యాన యోగులు ఒక మార్గంలో వెళ్తారు. అది శుక్ల మార్గం, అది వెలుగుతో నిండిన మార్గం. రెండో మార్గము సకామ భక్తులు, పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు వెళ్తారు. అది కృష్ణ మార్గము, అది చీకటితో నిండిన మార్గము. సో భగవాన్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ రెండు మార్గాలు కూడా జగత శాశ్వతే మతే, ఈ రెండు మార్గాలు కూడా జగత్తు ఉన్నంత కాలం అవిచ్ఛిన్నంగా నడుస్తూనే ఉంటాయి. వీటికి అంటూ ఉండదు. ఇది ఒక సైకిల్. సో జన్మలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఈ కర్మబంధాలు ఉన్నంత కాలం, సకామ కోరికలు ఉన్నంత కాలం మనుషులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇది ఆపలేరు. బట్ శాశ్వతంగా బ్రహ్మలోకానికి చేరాలి, ఇంకా మళ్ళీ తిరిగి రాకూడదు అంటే కేవలం కర్మయోగమే మార్గం. కర్మయోగము, ధ్యాన యోగం, ఈ రెండు వెళ్ళిన వాళ్ళు చక్కగా వెలుగుతో నిండిన మార్గంలో వెళ్తారు, రాయల్గా వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే భగవానుడి ఉద్దేశము మనం చనిపోయాక ఆ మార్గాల్లో వెళ్ళాలని సూచించడం ఒకటే కాదు, మనం ఇక్కడ ఈ శరీరంతో ఉండంగానే మనం ఆ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, ఆ జ్ఞానం తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది పర్మనెంట్, ఏది ఇంపర్మనెంట్, ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడే ఆ భగవంతుడిని మనము విశ్వాసంతో, భక్తితో, శ్రద్ధతో కొలుచుకున్నప్పుడు ఇక్కడే మనం ఆ వెలుగుని చూడగలుగుతాము. సో భగవానుడు ఇక్కడి నుంచి ఆ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి అని సూచిస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అయిన అదే, అందుకే ముందు కూడా చెప్పారు, ఇక్కడ లాస్ట్ థాట్ మీకు నెక్స్ట్ థాట్ అవుతుంది నెక్స్ట్ లైఫ్ కి. సో అసలు ఆ థాట్సే లేకుండా చేసుకోండి, రాయల్ గా వెళ్ళిపోండి అని భగవానుడు చక్కగా రాయల్ గా నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్తుంటే, సో మనము ఎక్కడున్నాము, మనం ఇంకా ఏమి సాధించాలి, ఇంకా మన ఆలోచన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనలో ఒక థాట్ ని ప్రవోక్ చేస్తుంది ఈ శ్లోకము. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వేర్ వీఆర్ గోయింగ్, బట్ హౌ వీఆర్ గోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది భగవానుడు ఇక్కడ చెప్పదలుచుకున్నారు. క్లీం కృష్ణాయ నమః.